वंश पर शेर शिवराज है। जय भवानी, जय भवानी, जय शिवाजी, जय शिवाजी। కలకత్తాలోని మదర్ తెరిసా పిల్లల ఆశ్రమం లో ఆమె నిర్వహించిన అనాథ పిల్లల గృహాలలో పిల్లలకు రోగాలొస్తే నయం కావడానికి మందులు వాడేవారు కాదు, ప్రార్థనలు చేసేవారు. అది వారి విశ్వాసం. సుప్రసిద్ధ బ్రిటిష్ మెడికల్ మ్యాగజైన్ లాన్సెట్ ఎడిటర్ రాబిన్ ఫాక్స్ స్వయంగా కలకత్తాలో ఈ దృశ్యాలు చూచారు. అలాగే విశ్వవిఖ్యాత జర్నలిస్ట్ క్రిస్టోఫర్ హిచెన్స్ కూడా స్వయంగా మదర్ తెరిసాను కలిసి ఇలాంటి సంఘటనలు గ్రహించారు. అయితే మదర్ తెరిసాకు గుండెపోటు వస్తే ప్రార్థన చేస్తూ జీసస్ క్రీస్తు ముద్దు పెట్టుకున్నాడని అనుకుని సరిపెట్టుకున్నారా? స్టార్ హోటళ్ల వంటి కార్పొరేట్ ఆస్పత్రులలో చేర్చారు. ఏమిటి విచక్షణ? అలాంటి ప్రశ్నలు భారతరత్న మదర్ తెరిసా గురించి వేయకూడదంతే. ఐర్లాండ్లో కేథలిక్కులు అత్యధికంగా ఉన్న చోట గర్భస్రావం, విడాకుల విషయం పార్లమెంటులో చర్చికి రాగా మదర్ తెరిసా కూడా కల్పించుకుని తన మత ప్రకారం విడాకులు ససేమిరా వీలుకాదన్నది. కానీ డయానా యువరాణి విడాకులు తీసుకుంటుంటే అది దైవేచ్ఛ అని మదర్ తెరిసా దీవించింది. ఆమెది నాలుకేనా అనబోకండి. డబ్బు, పలుకుబడి, ఆకర్షణ ఉన్న డయానా ప్రభావమే వేరు. మదర్ తెరిసా అక్కడ అవకాశవాదం చూపించింది. ఇలాంటివి ఏకరువు పెట్టడం ఈ రచన ఉద్దేశం కాదు. లోకానికి తెలియని మదర్ తెరిసా గురించి నిజాలు చెప్పడమే ముఖ్యం. నీవు ఎన్ని నిజాలు చెప్పినా మదర్ తెరిసా కీర్తి తగ్గదు అంటారా? వారికి నమస్కారాలు. చిన్నపిల్లల్ని సేకరించి అనాథ శరణాలయాలలో పెట్టడం క్రైస్తవ మత ప్రచారంలో ఒక భాగం. ఆ కార్యక్రమం మదర్ తెరిసా చేపట్టింది. చిన్నప్పుడు పిల్లల్ని రాబడితే వారిని ఎలా కావాలంటే అలా తయారు చేసుకోవచ్చనేది సెయింట్ అగస్టీన్ మూలసూత్రం. జెసూట్ ఫాదరీలు కూడా అదే పాటిస్తారు. నన్స్ కూడా ఆ దోవలో నడుస్తారు. మదర్ తెరిసాకు కలకత్తా వీధులు కావలసినంతమంది పిల్లల్ని అందించాయి. చారిటీస్ రావడం మొదలైంది. అనేక చోట్ల వివిధ దేశాల్లో పిల్లల అనాథ శరణాలయాలు స్థాపించారు. పిల్లలకు జబ్బుగా ఉన్నప్పుడు ప్రార్థనలు చేయడం, చనిపోతున్న వారి పక్కన నిలబడి మత విధులు ఆచరించడం మదర్ తెరిసా ఆశ్రమం ఆచారమే. ఆ విధంగా మతమార్పిడి సున్నితంగా చాపకింద నీరువలే ఆచరించారు. ప్రపంచవ్యాప్తంగా కేథలిక్కులు, వారి సంస్థలు మదర్ తెరిసా సేవల్ని ఊదరగొట్టాయి. పోప్ కూడా పొగిడాడు. అంతటితో గుర్తింపుతోబాటు డబ్బు కూడా రావడం మొదలైంది. డబ్బు సేకరించడానికి కేథలిక్కులు అనుసరించే అనేక మార్గాలలో చారిటీస్ సంస్థలు ముఖ్యం. మదర్ తెరిసా అరమరికలు లేకుండా వసూళ్లు చేసింది. హైతీదేశపు పాలకులుగా, నరహంతకులుగా ప్రజల్ని నలుచుకుతిన్న డ్యువలియర్ కుటుంబానికి మదర్ తెరిసా సన్నిహితురాలైంది. జీన్ క్లాడ్ డ్యువలియర్ ఆమెకు సన్మానాలు చేసి డబ్బిచ్చింది. మదర్ తెరిసా తన సత్కారానికి సమాధానంగా డ్యువలియర్ కుటుంబం పేదల ప్రేమికులని ఉపన్యసించింది. అంతకంటే పచ్చి అబద్ధం మరొకటి ఉండదు. అమెరికాలో అప్పులిస్తానని నిధులు సేకరించి మోసగించిన చార్లెస్ కోటింగ్ జైల్లో పడ్డాడు. $252 మిలియన్ మోసగాడికి జైలు శిక్ష తప్పించమని మదర్ తెరిసా జడ్జికి ఉత్తరం రాసింది. కోటింగ్ $1.25 మిలియన్ ఆమె నిధికి ఇచ్చాడు. ఆ డబ్బు తిరిగి ఇచ్చేస్తే కోటింగ్ చేతిలో మోసపోయిన కొందరినైనా ఆదుకుంటామని అడ్వకేట్ అడిగాడు. జవాబు లేదు. రాబర్ట్ మార్క్స్ వెల్ అనే పత్రికా ప్రచురణకర్త £450 మిలియన్ వాటాదార్ల దగ్గర మోసం చేసినప్పటికీ అతని వద్ద మదర్ తెరిసా డబ్బు పుచ్చుకున్నది. న్యూగినీ దేశంలో మతమార్పిడులు విపరీతంగా చేయించింది. భారతదేశంలో ఇందిరాగాంధీ ప్రవేశపెట్టిన అత్యవసర పరిస్థితిని పొగుడుతూ ప్రజలు సంతోషంగా ఉన్నారని సర్టిఫికెట్ ఇచ్చింది. ఆ తరువాతే ఆమెకు భారతరత్న లభించింది. మదర్ తెరిసా భారతదేశంలో డబ్బు పెట్టకుండా విదేశీ బాంకులలో దాచారు. చివరకు అంతా వాటికన్ బాంకుకు ముట్టింది. ఆమె చనిపోయే నాటికి ఒక్క న్యూయార్క్లోనే $50 మిలియన్ మూలుగుతున్నాయి. చట్టప్రకారం చారిటీస్కు వసూలైన డబ్బు వేరే ఖర్చు చేయకూడదు. మదర్ తెరిసాను అడిగేదెవరు?
సుప్రసిద్ధ జర్నలిస్ట్ క్రిస్టోఫర్ హిచిన్స్, తారిక్ అలీ ఇంగ్లాండ్లో ఒక డాక్యుమెంటరీ తీసి హెల్స్ ఏంజిల్ ఛానల్ 4లో మదర్ తెరిసా గుట్టురట్టు చేశారు. ది మిషనరీ పొజిషన్ శీర్షికన హిచిన్స్ ఒక పుస్తకం వెలువరించారు. సునంద దత్తరే కూడా నిశిత పరిశీలన వ్యాసాలు రాశారు. అరూప్ ఛటర్జీ న్యూ స్టేట్స్మెన్లో సెప్టెంబర్ 1997-26న తీవ్ర పరిశీలన వ్యాసం రాశారు. ధీరుషా ఇండియాలో మతమార్పిడులు చేసిన మదర్ తెరిసా గురించి రాశారు. మదర్ తెరిసా వసూళ్ల గురించి జర్మనీలో స్టెరన్ అనే పత్రిక విచారణ జరిపింది. నిధులు ఎంత, ఎక్కడ ఉన్నాయి, ఎలా ఖర్చు చేస్తున్నారని అడిగితే చెప్పలేదు. అంతా రహస్యం అన్నారు. స్టెర్న్ పత్రికలో వాల్టర్ వ్యూలెన్ వెబర్ సెప్టెంబర్ 1998-1న సుదీర్ఘ విమర్శలు చేస్తూ మదర్ తెరిసా నిధులు బాంకులో దాచి పిల్లలకు ఖర్చు పెట్టని తీరు, చివరకు రోమ్ బాంకుకు చేర్చిన విధానం బయటపెట్టాడు. సుజన్ షీల్డ్స్ లోగడ మదర్ తెరిసా వద్ద పనిచేసి విసుగుతో బయటపడి న్యూయార్క్లో డబ్బు విషయాలు వెల్లడించింది. కలకత్తా వీధుల్లో మదర్ తెరిసాకు దానంగా వచ్చిన బట్టలు అమ్ముకోవడం, పేద పిల్లలు ఆమె ఆశ్రమాల్లో దిక్కులేక ఎవరికీ చెప్పుకోలేని స్థితిలో బ్రతకడం వెల్లడయ్యాయి. ఏమైతేనేం మతం ఆమెకు చాలా మంచి ప్రచారం చేసిపెట్టింది. మదర్ తెరిసా బ్రతికుండగా అనాథ పిల్లల పేర నిధులు వసూలు చేసి రోమ్కు చేరవేస్తే, చనిపోయిన తరువాత సెయింట్ పేరిట డబ్బు వివిధ రూపాలలో వసూలు అవుతుంది. ఇది కొన్నాళ్లు సాగుతుంది. దీన్నే మత వ్యాపారం అనవచ్చు. ఇలా నిత్యనూతనంగా భక్తుల్ని వంచిస్తూ పోవడం ఆధ్యాత్మిక ప్రక్రియలో అనుచానంగా వస్తున్నది. ఇక మదర్ తెరిసా ఫోటోలు, విగ్రహాలు, రకరకాల చిహ్నాలకు ఏమాత్రం కొదవలేదు. కలకత్తా వీధుల్లో మదర్ తెరిసాకు దానంగా వచ్చిన బట్టలు అమ్ముకోవడం, పేద పిల్లలు ఆమె ఆశ్రమాల్లో దిక్కులేక ఎవరికీ చెప్పుకోలేని స్థితిలో బ్రతకడం వెల్లడయ్యాయి. ఏమైతేనేం మతం ఆమెకు చాలా మంచి ప్రచారం చేసిపెట్టింది. మదర్ తెరిసా చనిపోగానే పోప్ జాన్ పాల్ కొత్త ఎత్తుగడకు నాంది పలికాడు. మత వ్యవస్థలో చనిపోయిన వ్యక్తిని సెయింట్ చేయాలంటే 2 అద్భుతాలు చూపాలి. కనీసం 5 సంవత్సరాలు వేచి ఉండాలి. మత వ్యాపారంలో పోప్ ఆరితేరిన వ్యక్తి కనుక తెరిసాను సెయింట్ చేయడానికి అక్టోబర్ 19, 2003లో తొలి ప్రక్రియ ప్రకటించాడు. పశ్చిమ బెంగాల్లో ఆదివాసీ కుటుంబానికి చెందిన మోనికా బస్రా అనే ఆమెకు 5 పిల్లలు ఆమెకు చికిత్స చేయగా కడుపులో గడ్డ వచ్చింది. బాలూర్ ఆస్పత్రిలో డా రంజన్ చికిత్స చేయగా గడ్డపోయింది. మోనికా బస్రా కలలో తెరిసాను చూసినట్లు, ఆమె సమాధిని సందర్శించినట్లు, కడుపులో గడ్డ మాయమైనట్లు కథ సృష్టించారు. అది సరైనది కాదని ఆమె భర్త సీకో అన్నాడు. తరువాత వారి పిల్లల్ని క్రైస్తవ బడిలో చేర్చడం, వారికి కొంత భూమి సమకూర్చడంతో అద్భుత కథ నిజమేనని చెప్పించారు.